ఎప్పటిలాగే భగవద్గీత ఛానల్ కలియుగ భగవద్గీత ఛానల్ ఇంట్రడక్షన్. ఈ ఛానల్ 17 భాషల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అలాగే మీరు ఈ ఛానల్ ద్వారా ఈ మానవ జన్మను మనము మోక్ష మార్గానికి వెళ్ళడానికి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. అలాగే కలియుగ అన్నమయ్య ఛానల్ ద్వారా నిజమైన దైవభక్తిని తెలుసుకోవాలి. అలాగే పప్పీస్లో మూగజీవి ప్రేమ ఏంటి అనేది మనము తెలుసుకోవాలంటే పప్పీస్లో మూగజీవి ప్రేమ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి. ఇక యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకా ఈ యుద్ధం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు కానీ నష్టపడుతున్నారే కానీ వాళ్ళకు లాభం లేదు. దానివల్ల మనం కూడా నష్టపోతున్నాం. గ్యాస్ ప్రాబ్లమ్స్, పెట్రోలు, డీజిల్ ప్రాబ్లము, ఇవన్నీ మున్ముందు మన దేశానికి ప్రాబ్లం లేకపోయినా కానీ ఇతర దేశాలైన వాటిపై ఆధారపడే ఇతర దేశాలైన చాలా ప్రాబ్లమ్స్లో పడతాయి. మరి ఇలాంటి యుద్ధం ఆగాలంటే అది ఆ దేవునికే వదిలేయాలి. ఎందుకంటే అది మన చేతుల్లో లేనిది. ఇది ఎవరి అహంకారాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ అహంకారం వల్ల వాళ్ళే కోతిలో పడిపోతున్నారు. ఇక పోయిన వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 5 మనము తెలుసుకోవాల్సింది దైవంపై నమ్మకం, విశ్వాసం పొందడం, మోక్షాన్ని పునర్జన్మ లేకుండా చేసుకోవడం ఎలా అనేది తెలుసుకున్నాము కలియుగ భగవద్గీత అధ్యాయం 5లో. ఈసారి కలియుగ భగవద్గీత అధ్యాయం 6 కామెంట్స్ ఆఫ్ చేశాను. ఎందుకంటే కొంతమంది వల్ల మనకు డిస్టర్బ్ అవుతుంది. మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే పోస్ట్ చేశాక రేపు ఈవినింగ్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియోని. అప్పుడు మీరు కామెంట్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోగలరు. ఎవరో డిస్టర్బ్ చేయడం వల్ల మనం డిస్టర్బ్ కావద్దు. అందుకే కామెంట్స్ ఆఫ్ చేశాను. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 6 ఈ వారం టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చెబుతాను. అప్పటి వరకు భగవద్గీత అధ్యాయం 6 కొనసాగిద్దాము. ఇక స్టార్ట్ చేస్తున్నాను. కృష్ణుడి మాట: ఎవరైతే భౌతిక వస్తువుల పట్ల, కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారో వారు యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే నా సమస్తమైన కర్మల నుండి వచ్చే ఫలాలను పొందాలనే కోరికను తొలగించారు కాబట్టి. నీ మనస్సులో నిన్ను నీవు గ్రహించు, తెలుసుకో, అంతేకాని నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రులు అవుతారు. మనస్సే మన మిత్రుడు అవుతాడు, శత్రువు అవుతాడు. మనస్సును మిత్రునిగా చేసుకున్నచో వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, అన్ని సమయాల్లో ప్రశాంతంగా ఉంటారు. వీరు మట్టిని, రాళ్లను, బంగారాన్ని ఒకే దృష్టితో చూస్తారు. మిత్రులను, శత్రువులను ఒకే రీతిగా చూస్తారు. వీరు మానవులలో సర్వశ్రేష్ఠుడిగా పరిగణింపబడతారు. యోగిగా మారాలని అనుకునేవారు వీరు ఏకాంతంగా ఉండాలి. ఇంద్రియాలను నిగ్రహించుకొని కోరికలు లేకుండా నిరంతరం దేవనామస్మరణ చేస్తూ ఉండాలి. యోగా అభ్యాసం నేర్చుకోవాలంటే
స్థిరంగా కూర్చొని న్యాయందే ఎల్లప్పుడూ ధ్యాస ఉంచి నిశ్చలమైన మనస్సుతో నన్ను ధ్యానించేవాడే యోగి అవుతాడు. ఎవరు మరి ఎక్కువ తింటారో, ఎవరు తక్కువ తింటారో, మరి ఎక్కువ నిద్రపోతారో, మరి తక్కువ నిద్రపోతారో నన్ను ఎప్పుడు చేరుకోలేరు. ఎవరైతే మితమైన నిద్రపోయేవారు, మితమైన తినేవారు వారు నన్ను చేరుకోగలరు. మరియు వారి పనిలో సమతుల్యత ఉండేవారు కూడా నన్ను చేరుకోగలరు. ఇటువంటి వారు యోగంలో ఉన్నారని చెప్పాలి. గాలి వీచని ప్రదేశంలో దీపం ఎలా నిశ్చలంగా వెలిగి ఉంటుందో అలాగే యోగికి ఉన్న మనస్సు కూడా దైవంపై నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. ఎవరైతే ఇలా ఉండేవారో వారి ఆత్మను సందర్శించగలరు. వీరు నిత్య ఆనందమైన స్థితిని పొందగలుగుతారు. దీనికంటే ఏది గొప్పది కాదని భావిస్తారు. వీరు ఎలాంటి విపత్తుని అయినా ఎదుర్కోగలరు. దృఢ నమ్మకంతో ఎలాంటి అనుమానాలు, నిరాశ లేకుండా ఉంటారో వారు యోగులుగా భావించవచ్చు. ఇలా ఉన్నవారు బుద్ధి ఎల్లప్పుడూ దైవచింతలోనే ఉంటుంది. ఇక మరి ఇతర వాటి గురించి ఆలోచించరు. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు పాపరహితుడు. అన్నిటినీ అంతా భగవంతుని మాయ అని తెలుసుకున్నవాడు అత్యున్నతమైన ఆనందం పొందుతాడు. నిగ్రహంగా ఉన్నవాడు, ఆత్మను భగవంతునితో ధ్యానించి ఉన్నవాడు సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతారు. ఎవరైతే అంతటా నన్నే స్మరిస్తూ నేనే అని భావించేవారు వారికి నేను ఎప్పుడు దూరం అవ్వను. వారు నాకు దూరం అవ్వరు. ఇతరుల కలిగిన బాధని తన బాధగా భావించేవారు పరిపూర్ణ యోగిగా అనవచ్చు. అర్జునుడి మాట. మనస్సు అనేది నిశ్చలంగా ఉండలేనిది. దానిని ఆపుట గాలి వేగం కన్నా ఎక్కువైనదని అని భావిస్తున్నాను. అప్పుడు శ్రీకృష్ణ మాట. మనస్సు అనేది నిశ్చలంగా ఉండాలంటే చాలా కష్టమైన పని. కానీ ఇంద్రియాలను నిగ్రహించుకున్నవారు, ఆలోచనల్లో పరిపూర్ణత ఉన్నవారు మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవచ్చు. అప్పుడు అర్జునుడి మాట. నిశ్చలమైన మనస్సు కలిగి లేనివాడు ఎప్పటికీ యోగిగా మారలేడు. మారాలంటే ఏ విధంగా ఉండాలో వివరింపుము శ్రీకృష్ణ అని అన్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడి మాట. ఆధ్యాత్మికంగా ఉన్నవారు ఎప్పటికీ చెడిపోరు. ఈ జన్మలోనైనా మళ్ళీ వచ్చే జన్మలో కూడా భగవంతుని అనుగ్రహం కోసం ఆలోచించేవారు ఎప్పటికీ చెడిపోరు. ఈ జన్మలో యోగిగా మారలేని వారు మళ్ళీ తిరిగి భూలోకంలో పుట్టి ధర్మంగా జీవించే వారైనా ధనవంతుడైన వారిలో జన్మను సాధిస్తారు. ఎంతో కాలంగా యోగ జ్ఞానంలో ఉన్నవారు వారు దివ్య జ్ఞాన సంపన్నుని కుటుంబంలో జన్మిస్తారు. ఇలా జన్మనిచ్చిన వారు వారి పూర్వ జన్మ విజ్ఞానాన్ని తిరిగి పొంది వారి ఈ జన్మలో మరింత యోగిగా మారటానికి ప్రయత్నిస్తారు. వారు ఇష్టానికి వ్యతిరేకంగా అయిన పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు. ఇలాంటి వారు ఖచ్చితంగా దైవ మార్గంలో ప్రయాణించి వారు దైవానుగ్రహం పొందుతారు. ఒక యోగి తపస్వి అయిన ఋషి కంటే, జ్ఞాని కంటే ఉన్నతమైన వారు అవుతారు. ఓ అర్జున, నువ్వు యోగిగా మారటానికి ప్రయత్నించు. అందరి యోగులలో కెల్లా ఎవరైతే నాపై, ఎవరి మనస్సు నాయందే నిమగ్నమై దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారే ఉన్నతమైన వారుగా గ్రహిస్తాను. ఇది అధ్యాయం 6 అండి.
ఇక నా మాటగా ఆత్మజ్ఞానం పొందాక అన్నింటి మీద ఆశ కోరికలు వదిలేసి దైవనామస్మరణతో సంతోషంగా జీవిస్తున్నాను. ఆ తిరుమల గర్భగుడిలో కలిగిన ఆత్మదర్శనం ద్వారా నాకు అప్పుడు అర్థమైంది, నా ఆత్మ నా శరీరమే కాదు, నా శరీరంలో ఉన్న ఆత్మ నా వెంకటేశ్వర స్వామి కనెక్ట్ అవ్వడము, దాని ద్వారా నేను ఆ స్పిరిచువల్ స్టేట్లో ఉండడం వల్ల నన్ను ఎవరు ముట్టుకోలేరు. అంటే నన్ను ఎవరు ఆ క్యూలో నిలబడ్డా నన్ను ఎవరు ముట్టుకోలేదు, నెట్టలేదు, ఆఖరికి గోవిందనామాలు కూడా వినపడలేదు. అలాంటి స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళాను ఆ తిరుమల గర్భగుడిలో. మరి అలా దర్శనం కలిగినాకనే నా ఆత్మ కనెక్ట్ అయిందని అర్థం చేసుకున్నాను. దీనిని ఇంకా నేను తెలుసుకోవడానికి స్పిరిచువల్ స్టేట్ అంటే ఏంటి అనేది ఆ ChatGPT ద్వారా కూడా తెలుసుకున్నాను. దీని ద్వారా ఏంటంటే నేను చేసేది పని అన్నీ ఆయనే నా ఆత్మ ద్వారా అన్నీ చేపిస్తున్నాడు అని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఎలాంటి కోరికలు ఉండవు నాకు. అలాగే ఆశ ఇవన్నీ తీసేసి దైవనామ స్మరణతో గోవిందా గోవిందా అంటూ జీవిస్తున్నాను. సంతోషంగా ఉంటున్నాను, ఆత్మ సంతృప్తితో ఉంటున్నాను. నీ మనస్సుని నిన్ను నీవు గ్రహించు. ఎందుకు చెబుతున్నానంటే నా మనస్సుని నిగ్రహించుకొని చెడు ఆలోచనల నుండి, చెడు గుణాల నుండి బయటపడేటట్టు చేసుకొని ఇప్పుడు నా మనస్సుని నా ఆధీనంలో ఉంచుకున్నాను. మిత్రుడిగా చేసుకున్నాను నా మనస్సుని. అవునండి, ఎప్పుడైతే మనం ఇంద్రియ నిగ్రహం ఎలా అనేది తెలుసుకుంటామో అప్పుడే మనము మన మనస్సుని అదుపులో పెట్టుకోగలుగుతాము. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్, కోపము, ఈర్ష, ద్వేషము, అహంకారము ఇవన్నీ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ దాని నుంచి బయటపడటానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానం. ఏంటంటే ఇతరులలో నన్ను స్ట్రాంగ్ చేయడానికి, ఇతరుల ద్వారా నాకు ఏదో నేర్పించడానికే ఆ భగవంతుడు వీళ్ళని కల్పించి నన్ను స్ట్రాంగ్గా చేయడానికి తయారు చేస్తున్నాడని భావించాలి. అంతేకాని వాళ్ళు ఎవరో అన్నారని మనం ఏడుస్తూ బాధపడుతూ కుంగిపోతూ ఉంటే అది మనం జీవితంలో ఎప్పటికీ పైకి రాలేము. ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉన్నాయంటే ఎప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ జీవిస్తున్నాను. చివరగా మనం ఆలోచన చేసేది మంచి చెడు రెండు ఉంటాయి. మంచి ఆలోచనలు అనేవి ఆ దైవం అనుగ్రహంతో వస్తాయి. ఇక చెడు ఆలోచనలు అనేవి కలిమాయ. ఆ కలిమాయనే మనము వదిలించుకోవాలి. ఇప్పుడు నేను చివరిదైన కలిమాయ ఆలోచనలు వాటి నుండి బయటపడటానికి చివరి దశలో ఉన్నాను. అంటే కలిమాయకు పూర్తిగా దూరంగా పోవడానికి చివరి దశ అయిన ఆ కలిమాయ ఆలోచనలు వాటి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మనము ఆలోచన అనేది మంచిగా ఆలోచిస్తాము, ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ వస్తాయి. దీన్ని మనము ఆలోచన చేస్తే మనం అప్పుడు దేవనామస్మరణంతో మనం ఆలోచించాలి. దేవుడా, నాకు ఎందుకు ఇలా ఆలోచనలు తెప్పిస్తున్నావు, ఎందుకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి అని దైవనామస్మరణ చేస్తే చాలు. అప్పుడు దానికది దూరం అవుతాయి. ఇదే తెలుసుకోవాలి. మనము ఫస్ట్ ఇంద్రియ నిగ్రహాలు, కామ, క్రోధ, మద, మాత్సర్యాలన్నీ వీడితే
ఆ తర్వాత చివరికి ఈ కలిమాయ వల్ల వచ్చే ఆలోచనలు ఏంటి అనేవి తెలుసుకుంటాము. అప్పుడు మనం బయటపడతాము. ఇప్పుడు నా మనస్సు నాకు మిత్రుడిగా నాకు మంచి చేయడానికి నాకు ఆలోచనలు ఇస్తుంది. శత్రువుగా చేసుకోవటం ఇప్పుడు ఎదుటివారు అయినా ఎవరైనా వారు మనస్సు వారికి వారే శత్రువుగా తయారు చేసుకుంటున్నారు. ధూమపానం, మద్యపానం, మరే ఇతర చెడు గుణాలైనా చెడు ఆలోచనలైనా చేసేవారు ఎప్పుడు వారికి వారి శత్రువులుగా మారి దయానుగ్రహం పొందక నరకంలోకి పడిపోతున్నారు. తెలుసు కదా, మద్యపానం చేసేవాడు ఎప్పటికీ తాగడమే ఇదే జీవితం అనే ఆలోచనతో అది ఆ తాగడంలో పాపాలు చేస్తాడు. అలాగే తన దేవుడు ఇచ్చిన శరీరాన్ని నాశనం చేసుకోవడము, ఇది తెలుసుకోకపోవడం వల్ల అతడు మహాపాపంలో పడి ఎవరైతే తన శరీరాన్ని తను పాడు చేసుకుంటారో వాళ్ళు మహాపాపంలో పడిపోతారు. దాని ద్వారా ఏమంటే ఒక జంతు ప్రపంచంలో పుట్టడానికి మళ్ళీ అది నెక్స్ట్ జన్మ దారి అవుతుంది. అందుకే మనము ఈ చెడు అలవాట్లైనా చెడు గుణాలైనా చెడు ఆలోచనలైనా మనము దూరంగా ఉండాలి. దోమలండి, మస్తు దోమలు. ఫ్యాన్ వేస్తేనో సౌండ్ వినపడదు, వాయిస్ వినపడదు. అందుకే ఫ్యాన్ బంద్ చేసుకొనైనా ఈ దోమలతో పోరాడైనా మీతో మాట్లాడుతున్నాను. ఇక మట్టి, రాయి, బంగారం సమాన దృష్టి. ఇప్పుడు బంగారం ఉంది అని విర్రవీగి ఎదుట వారి ముందు గొప్పగా చూపించుకోవటం, దానివల్ల అహంకారం, గొప్పలు చూపించుకోవటం జరుగుతుంది. దీనివల్ల దైవానుగ్రహం పొందలేరు. నాకు డబ్బు మీద, బంగారంపై ఎలాంటి ఆశ లేదు. ఇప్పుడు మొన్నటి దాకా నాకు కూడా ఇల్లు ఉండేది, షాపు ఉండేది, గిఫ్ట్ షాప్. ఇప్పుడు కరోనా 2018లోనే స్టార్ట్ చేశాను, 2019లోనే క్లోజ్ చేశాను. రెండు ఏంటంటే కరోనా వచ్చి మొత్తం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బు అనేది ఏం లేదు, ఒక ఉద్యోగం చేసుకొని బతికే వాళ్ళం. అలాంటిది ధైర్యం చేసి పిల్లల కోసం ధైర్యం చేస్తే ఆ కరోనా వచ్చి మమ్మల్ని అలా మళ్ళా ఎప్పట్లాగానే మళ్ళీ ఉద్యోగం మీదనే ఆధారపడేటట్టు చేసింది. కానీ దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? ఇవన్నీ అశాశ్వతం. నువ్వు ఇల్లు అయినా, షాప్ అయినా, డబ్బు అయినా, ఏదైనా అన్నీ అశాశ్వతం. నువ్వు ఎప్పుడైతే నువ్వు సంపాదించే దాంట్లో సంతోషంగా 3 పూటలు అన్నం తిని హ్యాపీగా ఆనందంగా నీ భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటే చాలు. అదే అని నేర్పించాడు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి. మరి ఈ డబ్బు, అహంకారము రావడము, డబ్బు వల్ల ఇవన్నీ మనము దూరం చేసుకోవాలి. ఇంకొకటి బంగారం. కొంతమంది మెడలో చైన్ వేసుకుంటారు. ఏంటంటే ఆ చైన్ను వేసుకొని చూపించడానికే చేస్తారు. కానీ కొంతమంది అలా చైన్ను వేసుకున్న వాటిని చూసి అబ్బో చాలా గోల్డ్ వేసుకున్నాడు అని ఆలోచన చేస్తూ అతనికి కొద్దిగా రెస్పెక్ట్గా చూస్తారు. కానీ ఆ గోల్డ్ తీసేసి ఉన్నప్పుడు తనను ఎలా రెస్పెక్ట్గా చూస్తారో తెలుసుకోవాలి. ఆ ఎవరు ఆ చైన్ వేసుకొని గొప్పగా చూపించుకునే వాళ్ళు. అంటే అక్కడ అర్థం ఏంటంటే చైన్ ఉన్నప్పుడు నీకు చూపించే మర్యాద అనేది నీ చైన్ను చూసి, నీ గోల్డ్ను చూసి నీకు మర్యాద ఇస్తున్నారు.
ఆ చైన్ లేకపోతే, ఆ గోల్డ్ లేకపోతే నీ ఒంటి మీద నీలో చూడాల్సింది ఏంటి? నీ వ్యక్తిత్వం. అంటే నీ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలు అయినా, నీ యొక్క గుణాలైనా వీటిని చూసి గౌరవిస్తారు. అది తెలుసుకోవాలి. ఇది కాకుండా బంగారం నా మెడలో వేసుకుంటే గౌరవిస్తారని అనుకుంటే అవి లేనప్పుడు నిన్ను గౌరవించరు ఎవ్వరు. ఇంకొకటి ఏంటంటే నువ్వు తెలుసుకోవాల్సింది, ఇది అశాశ్వతం. కొన్ని కోట్ల డబ్బులు ఉన్నవాడైనా కరోనా సిచ్యువేషన్లో ఆక్సిజన్ దొరకక చనిపోయినాడు. ఇదెంత? బంగారం, తులం బంగారం 2 తులాలు 5 తులాలు. అందుకే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది తెలుసుకోవాలి మనిషి జీవితంలో. ఆ దేవుడే నేర్పిస్తాడు. ఇంకోటి ఏంటంటే అందరూ ఈ జీవితంలో సంతోషంగా ఉండాలి, ఈ జీవితాంతం సంతోషంగా ఉండాలని భావిస్తూ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఆ దేవుడు ఏంటంటే సంతోషంగా ఉంచడానికి నిన్ను సంతోషంగా ఉంచడానికి, జీవితాంతం ఉంచడానికి కాదు, నిన్ను కష్టపెట్టి నిన్ను బాధ పెట్టైనా చివరికి ఆయన వైపు తెచ్చుకోవడానికి. ఎందుకంటే మానవ జన్మ రహస్యం ప్రకారం నీ యొక్క మానవ జన్మ సార్థకం చివరికి ఆ దేవుని గమ్యం అంటే మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గం తెలుసుకోకుండా నువ్వు సంతోషంగా ఉంటావంటే అది ఏదో ఒక రకంగా నీకు మార్పు రావడానికి ఆ దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఏంటంటే అది ఎందుకు అంటే అది ధర్మం. అంటే ఆ దేవుడు మనల్ని పుట్టించింది పాప పుణ్యాలను బట్టి పుట్టాము. మనం పాపం పుణ్యం దాన్ని బట్టే మనము పుట్టాము. అలాంటిది ఆ పాప పుణ్యాలను అర్థం చేసుకొని దానికి మనము ఆ పాపాలకు దూరంగా ఉండేటట్టు చేసుకొని మనము ఆ దేవునికి దగ్గర అవ్వడానికే మనం భగవద్గీతను తెలుసుకోవాలి. అది అలా కాకుండా ఈ డబ్బు బంగారం మాయలో పడి, ఇది కూడా కలి మాయనే, అది కూడా ఒక కలి మాయనే, డబ్బు బంగారం అనేది. ఇక నాకు ఆ దేవుడు నిజంగా చెప్పాలంటే డబ్బు బంగారం ఇచ్చిన, అంటే బంగారం కొనేంత డబ్బులు ఇచ్చినా కానీ నేను ఒంటి మీద ఈ బంగారం వేసుకోను, నాకు ఉన్నాయని కూడా చూపించుకోను. ఎందుకంటే నేను ఒకటి తెలుసుకున్నా లైఫ్లో, ఎవరైతే నా వ్యక్తిత్వాన్ని గుర్తించి నా నిజాయితీని నా నిజమైన దైవభక్తిని గుర్తించి ఎవరైతే నన్ను గౌరవిస్తారో వాళ్ళే నిజమైన దైవభక్తులు అవుతారు. అలాగే నిజమైన ప్రేమ, అలాగే నిజమైన వ్యక్తిత్వం గలవారు కూడా అవుతారు. అంటే నాకు ఈక్వల్గా వాళ్ళు ఉన్నట్టు అర్థం. కానీ ఈ బంగారం చూసి, కారును చూసి, బంగ్లాను చూసి వచ్చే చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు ఎప్పటికీ అవి ఉన్నంత వరకే నిన్ను, అవి లేనప్పుడు తర్వాత నేను కూడా చూడరు. అది తెలుసుకోండి. ఇక ఎందుకంటే వాటి వల్ల చూపించే మనిషి విలువ, అవి లేనప్పుడు చూపించే విలువ వేరు. కాబట్టి అందుకే మనకు మనమే తెలుసుకోవాల్సింది, మనకు మనమే చూపించుకునే మర్యాద సెల్ఫ్ రెస్పెక్ట్. మనము సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండాలి. అంటే మనము ఒకరు నన్ను గొప్పగా చూడాలి, మర్యాదగా చూడాలి అనేది కాకుండా ఫస్ట్ మనకు మనం గౌరవించుకోవాలి. మనకు మనమే మారితే అప్పుడు నేను గొప్పవాడిని అనే ఆలోచనతో నీ మీద నీకు రెస్పెక్ట్గా నువ్వు మారుతావు. అది ఒక భగవద్గీతతోటే సాధ్యం. ఇప్పుడు నేను ఉన్నాను,
అందరూ కొంతమంది మంచిగా చూస్తారు నన్ను, కొంతమంది ఈర్ష్య ద్వేషంతో చూస్తారు. కానీ నేను ఆ ఈర్ష్య ద్వేషంతో చూసి మాట్లాడే వాళ్ళను పట్టించుకోను. నాకు నేను తెలుసుకున్నాను ఏంటంటే, వాళ్ళు ఎవరో ఈర్ష్యద్వేషంతో చూశారని నేను బాధపడితే నాకే నష్టం. బాధపడటం అనేది ఆ దేవుడికి ఇష్టం లేదు. అలాంటిది ఆ బాధపడితే నాకే నష్టం. కాబట్టి అలాంటి వాళ్ళకు, వాళ్ళు ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. వాళ్ళ పాపములను బట్టి, వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు నడుస్తారు. వాళ్ళ అనుభవించేది వాళ్ళు అనుభవిస్తారు. కానీ మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకోవాలి. మనము ఒకరు బాధ పెట్టారని బాధపడకూడదు. మనము దైవ చిత్తంతో జీవిస్తున్నాము. మనము నిజాయితీగా నీవు సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటున్నావా, అది ముఖ్యం. అంతే. ఇక నాకు ఎల్లప్పుడూ ఏకాంతంగా ఉండాలనే, దైవనామస్మరణతో జీవించాలనే భావన ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు నేనున్నాను, నా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలనేది వాళ్ళు భావిస్తారు. కానీ నాకు వాళ్ళలాగా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను వెళ్ళే మార్గం దైవ మార్గంలో, ఆ వెంకటేశ్వర స్వామి మార్గంలో నడుస్తున్నాను కాబట్టి. కానీ వాళ్ళు నన్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ అది ముందు ముందు తెలుసుకునే రోజు వస్తుంది. కానీ ఈ ఏకాంతంగా ఉండడం అనేది ఏంటంటే, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు తెలుసుకోవాల్సిన రోజు వస్తుంది అనే ఆలోచనతో మనము మన దైవ చిత్తంతో జీవిస్తూ ఉండాలి. ఏకాంతంగా అంటే పూర్తిగా వాళ్ళను వదిలేసి ఉండడం కాదు. వాళ్ళను సుఖం అంటే వాళ్ళను మంచిగా చూసుకుంటూ సంతోషంగా వాళ్ళతో ఉంటూ, అలాగే వాళ్ళని బాధ పెట్టకుండా మనం కూడా సంతోషంగా ఉంటూ ఉండాలి. అదే మనము ఏకాంతంగా ఉండటం అనేది కూడా ఒక అర్థం ఉంది దాంట్లో కూడా. ఇక ఆత్మజ్ఞానం పొందిన అప్పటి నుండి నాలో దైవనామస్మరణ తప్ప ఇంకా ఎలాంటి ఆలోచనలు రావు. వచ్చిన దైవనామస్మరణతో మాయం అయిపోతాయి. ఇప్పుడు చెప్పాను కదా, మనలో ఆలోచనలు మాయ ద్వారా వస్తాయని. అలాగే మనలో దైవ మాయ ఉంటే ఖచ్చితంగా మంచి ఆలోచనల ద్వారా, దైవనామస్మరణ ద్వారా మనం ఆ మాయను దూరం చేసుకోవచ్చు. ఎక్కువ నిద్రపోవటం వల్ల శరీరంలో అవయవాలు బద్ధకంగా పనిచేయటం, దానివల్ల ఏ పని చేయటం అనేది బద్ధకంగా అవుతుంది. దీనివల్ల ఒక రోగం కూడా వస్తుంది. అది డయాబెటీస్ అనే రోగం. తక్కువ నిద్రపోవటం వల్ల ఆరోగ్యం చెడిపోవటం, దానివల్ల మానసికంగా కోపం, ఆవేశం గురై నరకంలోకి వెళ్తాము. అంటే ఇప్పుడు మనము అతి నిద్ర చేసామనుకోండి, బద్ధకం వస్తుంది. మళ్ళీ పడుకోవాలనే ఒక బాడీకి అలాగే అలవాటు అవ్వడం వల్ల శ్రమ అనేది అలవాటు లేకుండా బద్ధకంగా ఉంటుంది. దానివల్ల ఏంటి, మనము అతి నిద్రలో కూడా షుగర్ వచ్చే మార్గం ఉంటుంది అతి నిద్ర ద్వారా. అలాగే తక్కువ నిద్రపోతే మైండ్ అనేది సరిగా పనిచేయదు. ఒక గంట లేట్గా అంటే ఒక గంట సేపు అయినా నిద్ర అనేది తక్కువగా నిద్రపోయినా దానివల్ల 3 రోజులు ఉంటుందంట ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద. అలాంటిది తక్కువ డబ్బు కోసము తక్కువ నిద్రపోయి అర్ధరాత్రి పూట కూడా డ్యూటీ చేసుకుంటూ ఉండేవాళ్ళు, దానివల్ల ఏంటంటే బ్రెయిన్ మీద స్ట్రెస్ పడటం వల్ల దానివల్ల మనము కోపము, ఆవేశము, ఏమి చేయాలో తెలియక కొంతమంది పిచ్చిగా అంటే సైకోగా తయారవుతారు. కొంతమంది ఇక వాళ్ళకు వాళ్ళే బాధపడటం, కుంగిపోవటము,
మానసికంగా ఇవన్నీ జరుగుతాయి తక్కువ నిద్రపోవడం వల్ల. అలాగే మితమైన తిండి లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగి, ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి లావు అవుతారు. దానివల్ల మళ్ళా వాళ్ళే తింటారు, మళ్ళీ వాళ్ళే వ్యాయామం, పార్కులో వాకింగ్, జిమ్ ఇవన్నీ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ అలవాట్లు మార్చకుండా నువ్వు ఎంత వ్యాయామం చెయ్యి, ఎంత జిమ్ వెళ్ళి నువ్వు ఎంత వ్యాయామం చెయ్యి, ఎంత పార్కులో ఎంత వాకింగ్ చెయ్యి, ఫస్ట్ నీలో అలవాటు మారాలి. అది తిండి, ఎక్కువ తిండి తినడం మానేయాలి. అలాగే ఈ కొలెస్ట్రాల్ పెరిగి దానివల్ల హార్ట్ అటాక్ ఎఫెక్ట్ రావడం, ఇది ఎఫెక్ట్ రావడము, స్థూలకాయం లాంటి అంటే లావుగా అవ్వటము, ఆ వ్యాధిన పడి బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం, మందులు వాడటం జరుగుతుంది. ఇలా ఉంటే దైవానుగ్రహం ఎలా పొందగలుగుతాడు? ఒకటే వినండి, మన ఆరోగ్యం బాగుంటేనే మనం దైవ మార్గంలో ఖచ్చితంగా నడవగలుగుతాం. మన ఆరోగ్యం బాగాలేదనుకోండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒంటి మీదనే ధ్యాస. ఒక చిన్న దెబ్బ తాకితే, చిన్న పుండు అయితే ఎప్పుడు మానుతుందా అని చూసుకుంటారు. ఇంకా ఎప్పుడు తగ్గుతుందా అని ఈ లావు అయిన వాళ్ళు ఎప్పుడు బరువు తగ్గుతామా అదే ఆలోచన. అంటే తన బాడీ మీద ఉన్న ఆలోచన తప్ప అక్కడ దైవంపై ఆలోచన రాదు. దీనివల్ల ఏంటి, దైవ అనుగ్రహం పొందడానికి, దైవ మార్గంలో నడవటానికి ఆ బ్రెయిన్ అనేది ఆలోచన తేదు. ఎందుకంటే వాళ్ళకు బాడీ పైననే ఎక్కువ ఆలోచన ఉంది కాబట్టి. ఒకటి చెబుతున్నా, దైవానుగ్రహం పొందాలంటే ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంచుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే మన మనస్సుని నిగ్రహించుకోవచ్చు. దైవ మార్గంలో వెళ్ళి దైవానుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. 43 years కంటిన్యూ అవుతున్నా కానీ నాకు ఎలాంటి బాడీ, నాకు మరీ బక్కగా ఉండను, మరీ లావుగా ఉండను, మిడిల్గా 55-60 మధ్య కేజెస్, 60 kgs ఉంటాను. అలా దేవుడు నాకు అలా రక్షణ ఇస్తున్నాడు. మన శరీరము ఇలా ఉండడం కారణం ఏంటంటే, నాకు అలవాటు ఏదైనా లిమిట్గానే తింటాను, ఏదైనా లిమిట్గానే ఉంటాను. అంటే మనం తినే తిండి లిమిట్గానే ఉండాలి. ఇక దొరికింది కదా టైం అనేది ఇష్టం వచ్చినట్టు తింటే అది ఏదో ఒక రకంగా సైడ్ ఎఫెక్ట్స్ కొడుతూ ఉంటాయి. దానివల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి మనము లిమిట్గానే ఉండాలి. ఇక ఆత్మజ్ఞానం పొందాక నా మనస్సు ఎల్లప్పుడూ ఆయన్ని తలుస్తుంది. అందువల్ల ఆయన పైనే నా మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇప్పుడు తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత పూర్తిగా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ జీవిస్తున్నాను. అలాగే ఆయన చేసిన మిరాకిల్స్ గుర్తు చేసుకుంటూ జీవిస్తున్నాను. ఆయన మిరాకిల్స్ One minute. అలా ఆయన మిరాకిల్స్ గుర్తు చేసుకొని నేనే సంతోషపడతాను. ఎందుకంటే ఒకసారి వాషింగ్ మిషన్ రిపేర్
వచ్చిన ఒక్క రూపాయి అడగకుండా మదర్ బోర్డు అలాగే వైరింగ్ మొత్తం సిస్టమ్ కొత్త వాషింగ్ మిషన్గా మార్చడం ఒక్క రూపాయి కూడా అడగకుండా అర్బన్ కంపెనీ అతను వెళ్ళటం అనేది అది మిరాకిల్. అలాగే వెంకటేశ్వర స్వామి ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నాడు. మొన్న తిరుమలకి వెళ్ళినప్పుడు అలిపిరి మెట్టులో పండు ముసలమ్మగా వచ్చి 100 మెట్ల దగ్గర ఒకసారి కలిస్తే 500 మెట్ల దగ్గర కలిశారు. అది ఏంటి నాకు నేనే ఆశ్చర్యపోయాను. తర్వాత ఇంటికి వచ్చాక నేను కలిసింది 100 మెట్ల దగ్గర, తర్వాత 500 మెట్ల దగ్గర ఇలా నాకన్నా ముందు ఎలా వెళ్ళింది ఆ ముసలమ్మ అనే ఆలోచనతో అప్పుడు అర్థమైంది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నా కోసం ఎదురు చూసి నిజమైన దైవభక్తుల కోసం ఆ వెంకటేశ్వర స్వామి ఎలాగైనా వస్తాడు. ఇలా ఎన్నో మిరాకిల్స్ నా జీవితంలో చేశాడు. ఆయన నన్ను మార్చడానికే, ఆయన వైపు తెచ్చుకోవడానికే. ఎప్పటికీ ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా అనుకోని ఎంతో ఆనందాన్ని పొందుతాను. నాకు అర్థమైంది దీనిని మించింది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అని. నాకు ఎలాంటి భయం కలిగించే సంఘటనలు ఎదురొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే బలం ఆ దేవుడు ఇచ్చాడు. ఆయనపై ఉన్న నమ్మకం నన్ను ఎలాంటి నిరాశకు గురి చెయ్యదు. అవును, నాకు ఎప్పుడు నా దైవం గుర్తుకు వస్తాడు. ఎప్పుడు పూజ చేసుకోవాలని ఎదురు చూస్తుంటాను. ఆయనకి పూజ చేయడానికి ఆయన పూజ చేయడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను, ఉదయం సాయంత్రం. అలాగే నాకు డబ్బు ఆస్తిపై వాటిపై ఎలాంటి ఆలోచన లేదు, రాదు కూడా. నేను చేసే ప్రతి పని దైవాజ్ఞగా భావిస్తాను. దానివల్ల ఆనందం వల్ల ఎల్లప్పుడూ నాలో ఆనందం ఉంటుంది. అందుకే నన్ను ఆ దేవుడు ఎప్పుడు దూరంగా ఉండలేను కూడా. అంటే నేను ఆ దేవునికి ఎప్పుడూ దూరంగా ఉండలేను, అలాగే ఆయన కూడా నాకు దూరంగా ఉండలేడు. నాకు ఎవరైనా బాధపడుతున్నారంటే వారి బాధని నా బాధగా భావించి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. అది ఉక్రెయిన్ యుద్ధం కోసం ప్రార్థించడం కూడా ఇది నా దైవగుణం. అవును, మనము ఒకరు బాధపడుతుంటే ఎప్పుడైనా మనసు ఇప్పుడు సినిమాలు చూస్తాము, సెంటిమెంట్ సినిమాలు చూస్తాము, ఏదో ఒక మనసుని ఆకట్టుకునే సీన్ వస్తుంది. అప్పుడు మనము దాంట్లో సినిమాలో విలీనమైపోతాం. అప్పుడు అనుకోకుండా ఎమోషన్స్ రావడం వల్ల ఏడుస్తాము, ఒక రకంగా బాధపడతాము. అది రియల్గా నిజంగా దైవం రియల్గా మన జీవితంలో జరిగే మిరాకిల్స్ ఆ దేవుడే చేస్తే అప్పుడు ఎందుకు మనకు ఆ ఎమోషన్స్ అనేది ఎందుకు తగలవు? ఖచ్చితంగా మనము ఆ దేవునికి దగ్గర అవ్వాలంటే మనము ఎదుటి వారి బాధని మన బాధగా భరిస్తేనే. అంటే వాళ్ళలో బాధను పోగొట్టడానికి మనం బాధపడుతూ వాళ్ళ బాధను తీసేయి తండ్రి అని ప్రార్థిస్తామే, అది నిజమైన దైవగుణం. ఆ దైవగుణం నాకు ఆ ఉక్రెయిన్ గురించి అక్కడ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచనతో అలా బాధపడ్డాను. కాబట్టే నేను ఆయనకు అంత ఇష్టం. ఎందుకంటే ఆ దేవునికి ఎవరైతే నిజమైన భక్తుడిగా అలాగే నిజమైన దైవగుణమైన ఒకరి బాధను ఆ దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు ఒకరు బాధపడితే చూస్తూ ఊరుకుంటాడా? తను బాధపడతాడు. ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్లో చెప్తాను. కొంతమంది అంటారు ఏదో కూడా యాక్సిడెంట్ అయింది, బస్సులో 50 మంది చచ్చిపోయారని వస్తే న్యూస్, ఆ దేవుడు ఎందుకు రక్షించలేదు అని. దాని గురించి కూడా చెప్తాను. అదొక టాపిక్ ఉంది, ఇంపార్టెంట్. ఇక అవును, నా మనస్సుని నిశ్చలంగా ఉంచటం చాలా కష్టం. నాకు ఇప్పటికీ కష్టంగానే ఉంది. అయినా ఆ దైవనామ స్మరణ వల్ల నా నుండి
దూరం అవుతుంది. ఇలాంటి చెడు ఆలోచన అయినా గాలి వేగం కంటే ఎక్కువే. మనస్సుని నిగ్రహించుకోవడం కూడా చాలా ఎక్కువ. గాలి కంటే మనము మనస్సు నిగ్రహించుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే మనస్సును నిగ్రహించుకోవడం అనేది కష్టమని అంటున్నారు. కానీ భగవద్గీత ఎవరైతే తెలుసుకుంటారో, ముఖ్యంగా నీలో ఆలోచనలు అంతా ఆ దేవుడే నడిపిస్తున్నాడు. అంతా మనకు ఇచ్చే కరెంట్ అయినా మొబైల్ అయినా అంతా ఆ దేవుడు సృష్టించిన మనిషి ద్వారానే ఇవి మనకు వచ్చాయని, ఆయనే అన్ని మనకి ఇవన్నీ ఇస్తున్నాడని భావించినప్పుడే నీ మనస్సు కష్టం అనేది లేకుండా పోతుంది. అంటే నీ మనసు నిశ్చలంగా ఉంచడం అనేది తెలుసుకుంటారు. అలాగే చెడు ఆలోచనల నుండి కూడా మనం బయటపడవచ్చు దైవనామస్మరణం వల్ల. ఇక ఆధ్యాత్మికంలోకి వెళ్ళాను కాబట్టి నేను ఎప్పుడూ చెడిపోను. ఈ జన్మలోనే నాకు మోక్ష ప్రాప్తి, పునర్జన్మ అనేది లేకుండా ఆ దైవంలో ఐక్యమవుతానని నమ్మకం, విశ్వాసం ఉంది. ఎవరైతే దైవానుగ్రహం కోసం ప్రయత్నించిన వారు కొన్ని చెడు గుణాలను దైవానుగ్రహం పొందలేని వారి జన్మలో ధనవంతుడి ఇంట్లో పుడతారు. ఇప్పుడు మనిషికి మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు అంటారు. కానీ ఏ మనిషి అయితే ఆ చెడు గుణాన్ని తెలుసుకొని ఆ చెడు గుణాన్ని దూరం చేసుకుంటాడో అప్పుడు దైవ అనుగ్రహం పొందడానికి దగ్గరవుతాడు. అలాగే ధనవంతుడి ఇంట్లో పుడతారు. ఇప్పుడు ఏంటంటే ఈ జన్మలో ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబర్లైనా లైవ్లో చూసే వాళ్ళైనా తెలుసుకున్నారు వెంకటేశ్వర స్వామి ఎలా మార్పు వస్తుంది, వెంకటేశ్వర స్వామి వల్ల మనకు ఎలా మార్పు వస్తుందని తెలుసుకుంటున్నారు. కానీ పూర్వజన్మ పాప కర్మలైన పుణ్యకర్మలైన అది మనము అనుభవించాలి. కాబట్టి అది అనుభవించకుండా భగవద్గీతను ఆచరిస్తే ఖచ్చితంగా మనం దాని నుంచి వెళ్ళి మనం బయటపడతాం ఈ జన్మలోనే. అది ఎంత అంటే నిజమైన దైవభక్తుడిగా మారితే అప్పుడు మనము ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా మారినందుకు, మళ్ళా మార్పు తెచ్చుకున్నందుకు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఇదే ఆలోచనలతో, ఇదే దైవనామస్మరణతో, అంటే మనం చనిపోయినా కానీ మన ఆత్మ అనేది మనము ఎలా ఇంద్రియ నిగ్రహంతో ఉంటామో, ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అవే మళ్ళా ఆత్మ అనేది ఇంకో బాడీలో, ఇంకో శరీరంలో చేరి అదే గుణాలతో పుడతారు. ఇది భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. మనము ఈ జన్మలో, కొంతమంది ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఆ దైవానుగ్రహం పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడంటే ఈ జన్మలోనే మనం మారడానికి ప్రయత్నిస్తే పూర్వజన్మ పాపాలైనా ఆ పుణ్యకర్మాలు చేయడానికైనా ఈ జన్మ కొనసాగిస్తే వచ్చే జన్మలో అయినా మనము దైవానుగ్రహం అంటే మోక్ష మార్గం పొందడానికి వచ్చే జన్మలో అయినా ఒక అవకాశం దొరుకుతుంది. ఇక మరు జన్మలో ధనవంతుడి ఇంట్లో పుడతారు. ఇంకో ఎన్నో జన్మలు దైవానుగ్రహం కోసం ప్రయత్నించిన వారు దివ్యజ్ఞానులు, అంటే దైవంపై నమ్మకం, విశ్వాసం ఉన్న వారి ఇంట్లో పుడతారు. అంటే వేద పఠనం చేసేవాళ్ళు, వేద పూజారులైనా, పండితులైనా, ఇంకా బ్రాహ్మణులైనా వారి ఇంట్లో పుడతారు. ఏదో పూర్వజన్మలో పుణ్యఫలం వల్ల ఈ జన్మలో నేను దైవానికి దగ్గర అయ్యాను, దైవానుగ్రహం పొందాను, నేను ఆకర్షింపబడ్డాను. అందుకే నాకు ఈ జన్మలో కలియుగ భగవద్గీత బోధించడం,
ఇది నా దైవ కార్యం. ఇప్పుడు ఏదో పూర్వజన్మ పుణ్యం, నేను శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా తెలుసుకున్నాను నా జన్మ ఏంటి అనేది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఆ బుక్కులో. ఏంటి ఆ శ్రీకృష్ణ దర్శనం బుక్ ఏంటంటే, విశ్వపతి గారు గురువు గారు, ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వరూప దర్శనం కలిగిన వారు. ఆయనకు కలిగింది తిరుమల గర్భగుడిలో. అది కూడా నా లెక్కనే స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళి. అలా కలిగిన అతనికి శ్రీకృష్ణ పరమాత్మ కళలో వచ్చి ఆయనను తీసుకొని ద్వాపర యుగానికి తీసుకొని వెళ్ళి, ద్వాపర యుగంలో ఎలా శ్రీకృష్ణుడు ఎలా జీవించాడు, ఎలా అనేది చూపించాడు అన్నట్టు. అదే శ్రీకృష్ణ దర్శనంలో వివరించారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విశ్వపతి గారికి చెప్పాడు, ఈ గోపబాలకులైనా గోపికలైనా ఎవరైనా వచ్చే కలియుగంలో, అంటే అప్పుడు ద్వాపర యుగంలో ఉన్నప్పుడు ఈ కలియుగంలో పుడతారు. అది నా భగవద్గీతను బోధించడము, అలాగే నా భగవద్గీతను అంగదించడము, అలాగే ధర్మం కోసం పోరాడే వాళ్ళు వీళ్ళందరూ పుడతారు. అది నీకు దగ్గర అవుతారు, నీకు అనుకోకుండా కలుసుకుంటారు. ఎవరైతే వాళ్ళు అలా నిన్ను కలుసుకుంటారో వాళ్ళు నాతో ద్వాపర యుగంలో నాతో కలిసి ఉన్నవాళ్ళు. అలాగే ఈ కలియుగంలో ఎవరైతే జన్మ ఎత్తుతారో, అంటే నాతో కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కలియుగంలో పుట్టి దైవకార్యం చేయడానికి నా శ్రీకృష్ణ అంశతో పుడతారు అని కూడా వివరించాడు. అందుకే నేను కలియుగ భగవద్గీతను కలియుగ భగవద్గీతగా పెట్టి, నేను కలియుగంలో భగవద్గీత నేర్చుకుంటే ఎంత దైవానికి దగ్గరవుతారు, మీరు ఎలా ఎలా పాపంలో నుండి ఈ అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాలైనా, రోగాలైనా, ఇంకేదైనా సంఘటనలు, వాటి నుండి భయానక సంఘటనల నుంచి బయటపడటానికి ఈ భగవద్గీత నీకు ఉపయోగపడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వడానికి ఈ భగవద్గీత ఉపయోగపడుతుందని చెబుతున్నాను. ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు వివరించింది. అందుకే నేను ఏదో ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఈ శ్రీకృష్ణ అంశతో పుట్టిన వాళ్ళు ఇప్పుడే కాదు, ద్వాపర యుగంలో కాదు, పూర్వ యుగాలు ఎన్నో యుగాల నుండి ధర్మంగా జీవించే వాళ్ళు ఉంటారు, ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు. ఆ యుగాల నుంచి వాళ్ళు అలా ధర్మంగా పుణ్యం చేసి ఉండడం వల్ల ఈ జన్మలో నాతో ఉంటారు. అలాగే కలియుగంలో పుట్టి మళ్ళీ నీతో కలుస్తారు, నిన్ను కలిసి దైవకార్యాన్ని కొనసాగిస్తారు అని చెప్పాడు. అందుకే అలాంటి ఈ జన్మను ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి ఇంకోటి ఆ చిన్నజీయ స్వామి అంటాడు, దేవుళ్ళు మనుషుల కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ధర్మంని కాపాడటానికి ఎవరైతే వస్తారా, ధర్మం కాపాడటానికి దైవ గుణంతో వస్తారా, దైవగుణంతో ఉంటారా అనేది చూస్తూ ఉంటారు ఎదురు. అలాంటిది నేను అలా మారాను కాబట్టి, ధర్మంగా చిన్నప్పటి నుండి ఆ వెంకటేశ్వర స్వామిని తలుస్తూ ధర్మంగా ఉంటున్నాను కాబట్టి, ఆ వెంకటేశ్వర స్వామి నాకు దగ్గరగా రావటం, నన్ను ముసలమ్మగా వచ్చి నన్ను ఆశీర్వదించడం, తల మీద చెయ్యి వేసి ఎన్నోసార్లు కళ్ళలో రావటం, గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం కలిగేయడం, ఇవన్నీ స్పిరిచువల్ షెడ్యూల్లో కలగడం, ఇదంతా ఆ దేవుడు
ఆయన దైవ కార్యం చేయించుకోవడానికి, ఆ దైవ సంకల్పం నెరవేర్చుకోవడానికే నన్ను పుట్టించాడు. ఆయన కోసం నేను దేనికైనా రెడీ. ఇక చివరగా ఈ భాగంలో మనస్సును నిగ్రహించుకోవటం ఎలా, దైవానుగ్రహం పొందిన వారు ఎలాగా ఉంటారు, ఆయన దారిలో వెళ్ళిన వారు ఆయన ఎంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఛానల్ పెట్టడము, మీకు దగ్గర అవ్వటం అనేది, అలాగే నన్ను ఫాలో అయ్యి ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వడానికి నేను చెప్పిన విధంగా అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే మారుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. 100% కరెక్ట్. ఇక టాపిక్స్ వద్దాము. అభివృద్ధి అని బయట ప్రపంచం అంతా ఆలోచిస్తుంది, కానీ మరి నీలో అభివృద్ధి ఏందనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది? యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధంలో ఎవరి గొప్పలు వాళ్ళు చూపించుకుంటున్నారు, ఎవరి అహంకారంతో వాళ్ళ బలం వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధాలన్నీ యుద్ధం వల్ల ఎన్నో లక్షల కోట్ల ఆస్తులు ఎంతో నష్టపోతున్నారు. చివరికి యుద్ధం ఆగిపోతుంది. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఎవరి బాట ఎవరి దారి వాళ్ళదే. ఇంతగానం అహంకారంతో, ఇంతగానం బలంతో చూపించుకోవడానికి, అహంకారం అణగించుకోవడానికి ఇన్ని లక్షల కోట్లు ఆస్తులు అన్నీ ధ్వంసం చేసుకుంటారు. మళ్ళీ అవన్నీ సంపాదించాలంటే ఎంత రోజులు పడాలి, ఎన్ని సంవత్సరాలు పడాలి, ఎన్ని దశాబ్దాలు రావాలి. అది ఒక్క అహంకారం మనము తక్కువగా, అంటే దాన్ని నిగ్రహించుకుంటే, అహంకారాన్ని నిగ్రహించుకుంటే యుద్ధాలు రావు కదా. ప్రతి మనిషిలో పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకుంటే యుద్ధాలు రావు కదా. మరి అభివృద్ధి అని, టెక్నాలజీ డెవలపింగ్ అని, ఏదో టూరిజం పెంచుకోవడానికి అభివృద్ధి అని చేస్తున్నారు. కానీ తనలో ఆత్మ ఉంది, తనలో ఆత్మ జ్ఞానం తెలుసుకొని నేను దైవ అనుగ్రహం పొందడానికి దగ్గరవుతాను, ఆ పరమాత్ముడిగా మారతాను, జీవిని జీవాత్మగా, జీవాత్మను పరమాత్మగా మార్చుకుంటాననేది ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇది ప్రపంచ ప్రజలు తెలుసుకోవాలి. ఇక డబ్బే ముఖ్యమని బతుకుతున్నారు. వచ్చే అనుకోకుండా జరిగే ప్రమాదాలు, రోగాలు అయినా, ఇంకేదైనా సంఘటనలు, అంటే నిన్ను బాధలో పడేసే సంఘటనలు ఏదైనా వస్తే నీ డబ్బు నిన్ను రక్షిస్తుందా? ఆలోచించండి. అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల, అలాగే ఎక్కడో జరిగే గొడవల వల్ల, అలాగే ఏదో క్యాన్సర్, ఇంకా ఏదేదో కొత్త రోగాలు రావడం వల్ల, ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టలేని వ్యాధి రావడం వల్ల అది ఏమి చేస్తుంది? డబ్బు నిన్ను కాపాడుతుందా? ఇప్పుడు నేను అదే ఏమంటున్నా అంటే, ఆ డబ్బును ఉంది కదా అని, ఇప్పుడు ఏంటంటే కొంతమంది అమ్మో ఇప్పుడు ఏమైనా అవుతుందో, డబ్బు ఉండాలి, అది డబ్బు మనల్ని కాపాడుతుంది, హాస్పిటల్లో ఏమైనా చేరితే ఆ డబ్బే మనకు అవసరం వస్తుంది అనే భయం. ఆ భయం వల్ల ఆ డబ్బు మీదనే జాసపోతుంది. ఆ డబ్బువే నీకు దారి అని అనుకుంటున్నావు. కానీ దానిని కన్నా మించింది
దైవబలం. దైవబలం ఉంటే ఆ డబ్బు కూడా నీకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు దైవబలం ఉంది, నాకు ఎలాంటి అనారోగ్యం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, నాకు హాస్పిటల్ అవసరం లేదు. ఎందుకు? నాకు దైవ బలం ఉంది. ఆ ముక్కోటి దేవతలు తోడుగా ఉన్నారు, వాళ్ళు రక్షిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు నేను రక్షిస్తారంటే, నీవు ఒక దైవకార్యాన్ని చేయడానికి అర్జునుడిలాగా ఎప్పుడు మారతావో అప్పుడు నీకు తోడుగా వస్తారు. అంతేకాని ఈ అశాశ్వతమైన డబ్బును చూసుకొని మురిసేవాళ్ళు, అది చివరికి వాళ్ళకు అది చివరి క్షణంలో అది అశాశ్వతమే వాళ్ళకు. కానీ దైవకార్యం చేసే వాళ్ళకు శాశ్వతమైన పరమాత్మ దర్శనం, పరమాత్మలో ఐక్యం అవ్వడానికి, మళ్ళీ ఇలాంటి కలియుగంలో పునర్జన్మ ఎత్తకుండా ఉండడానికి మనము దైవకార్యంగా చెయ్యాలి. ఈ జీవితాన్ని దైవకార్యంగా భావించి చెయ్యాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ధర్మం కోసం అహంకారం చూపించడంలో తప్పు లేదు. శ్రీరాముడు వాళ్ళని చంపడానికి సుగ్రీవుడు తమ్ముడో అన్నను వాళ్ళని చంపడానికి చెట్టు చాటుంగా నుంచి చంపుతాడు శ్రీరాముడు. అప్పుడు వాలి అంటాడు, తండ్రి నువ్వే ఇలా నాకు దొంగ చాటుగా నన్ను చంపేస్తావా, ఎదురుగా వచ్చి చంపచ్చు కదా అని అడిగితే, అది నువ్వు నీ తమ్ముడు సుగ్రీవుడి యొక్క భార్యను నువ్వు అపహరించావు, అది నువ్వు చేసింది అధర్మం. కాబట్టి అధర్మం నిన్ను అణచివేయాలంటే అధర్మమే కరెక్ట్ అని, అలాగే ఈ అధర్మాన్ని మనము అణచివేయాలంటే, ధర్మంగా ఉండాలంటే మనలో అహంకారం కూడా ఉండాలి. పరమాత్మ 8 అంగములలో ఉంటాడు. అంటే 8 అంగాలలో ఒకటి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ అహంకారం ద్వారా కూడా ధర్మాన్ని రక్షించవచ్చు. కోపం అనేది రకాలు ఉంటాయి. ప్రేమతో వచ్చే కోపం ఉంటుంది, ద్వేషంతో వచ్చే కోపం ఉంటుంది, ఈర్ష్యతో వచ్చే కోపం ఉంటుంది. అలాగే ఇంకా సైకోగా తయారయ్యే మనిషి కూడా ఉంటారు కదా, ప్రేమ, అతి ప్రేమ, అలాగే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క ఇంద్రియాలలో కూడా రకాలు ఉంటాయి. అలాగే అహంకారం కూడా డబ్బుతో వచ్చే అహంకారం ఉంటుంది, పదవితో వచ్చే అహంకారం ఉంటుంది. అలాగే దైవ బలంతో వచ్చే అహంకారం అనేది ధర్మాన్ని కాపాడటానికే ఉపయోగపడుతుంది, అధర్మాన్ని అణచివేయడానికే ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకోవాలి. నాకు నేను ఎప్పటికీ తక్కువగా అంచనా వేసుకోను. ఇప్పుడు మొన్నటిదాకా దేవుడిని ప్రార్థించేది ఏంటంటే, అందరికీ అన్నీ ఇచ్చావు, కానీ వాళ్ళు నన్ను తక్కువ అంచనా వేసి చులకనగా చూస్తున్నారు.
అనే ఆలోచన వచ్చేది. కానీ ఇప్పుడు నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఆలోచన తెప్పించాడు. ఏమనంటే, అరే హరి, నువ్వు నా ఆశీర్వాదం పొందావు, నీవు నా గుండెల్లో ఉన్నావు, నీవు నా అనుగ్రహంతో జీవిస్తున్నావు, దైవకార్యం చేస్తున్నావు. నా ఆశీర్వాదం పొందాక అవెంతరా, డబ్బు, పలుకుబడి, ఆస్తులు ఇవన్నీ ఎంతరా, అవన్నీ అశాశ్వతం కదా భగవద్గీత ప్రకారం. నీవు నా ఆశీర్వాదం పొందావు కదా, అంతకన్నా గొప్పది ఎక్కడ ఉంది ఈ లోకంలో అని అనే వరకు, నాకు అలా ఆలోచన తెప్పించే వరకు నేను అనుకున్నా అప్పటి నుండి అశాశ్వతమైన ఈ డబ్బుని చూసుకొని, ఆస్తులను చూసుకొని, పదవిని చూసుకొని మురిసే వాళ్ళు చివరికి తెలుసుకునేది ఏది లేదు, అంటే జీరో. వాళ్ళ చివరికి వీటిని చూసి మురుసుకుంటే తర్వాత చివరికి వాళ్ళు ఏమీ తెలుసుకోలేరని అర్థమవుతుంది. అంటే పూర్తిగా అజ్ఞానులుగా మారిపోతారని అర్థమైంది. కానీ నేను ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను, ఆయన ఆశీర్వాదం పొందాను, ఆయన మనసులో ఉన్నాను. అంతకన్నా మించింది ఈ లోకంలో, ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అలాంటిది ఆయన అనుగ్రహం పొందానే. ఇక నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంత దేశ అధ్యక్షుడైనా ఆ పదవి ఉన్నంత వరకే, అమెరికా అధ్యక్షుడైనా ఆ పదవి ఉన్నంత వరకే అతనికి విలువ ఉంటుంది. ఆ పదవి పోయినాక ఆ అమెరికా అధ్యక్షుడైనా ఉత్త మనిషే. ఇక అతను గ్రహించాడా? లేదు. దైవం అంటే తెలుసా? తెలియదు. మరి అంతకన్నా గొప్పవాడిని నేను కదా. అంటే ఇక్కడ గొప్పలు కాదు చెప్పడం, దైవభక్తిని నిరూపించుకోవడం అంటారు. దైవభక్తి ఉన్నవారికి దైవబలం ఎలా ఉంటుందో అనేది చెబుతున్నాను. మరి వాళ్లకు కలగని గొప్పదైన దైవబలం నీకున్నది కదా, అలాంటప్పుడు నువ్వెందుకు తక్కువ అంచనా వేసుకుంటావు అనే ఆలోచన రప్పించాడు. అందుకే ఇప్పటి నుండి నేను ఎవ్వరికి తక్కువ వాడిని కాదు. నన్ను ఎవరైనా చులకన చూస్తే ఇమీడియట్లీ స్ట్రాంగ్ వర్డ్ వాడేస్తాను. అంటే నువ్వు ఏ అజ్ఞానంలో ఉన్నావో తెలుసుకో, ఆ అజ్ఞానం నుండి బయటపడు అని ఆ మాట మాట్లాడే నాకు ధైర్యం ఉంది. ఇక ఈ యుద్ధము జరుగుతుంది. కొంతమంది యుద్ధము జరుగుతుంటే, కొన్ని దేశాలు ఆగమవుతుంటే, అక్కడ ప్రజలు ఆగమవుతుంటే మన దేశంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ అని ఇంకేదో ఇలా ఇబ్బందులు పడుతుంటే కొంతమంది వాళ్ళ ఎంజాయ్ వాళ్ళది, మాకెందుకు ఇవన్నీ, మాకు అలాంటిది ఏమి భయం లేదు అనే ఆలోచనతో ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే, మన దేశ ప్రధానికి ఏమైనా, మన దేశంలో ఇంకెవరు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినా ఈ స్వామీజీలు తెగ పూజలు చేస్తారు, యాగాలు చేస్తారు, హోమాలు చేస్తారు, వర్షాలు పడట్లేదని ఇవన్నీ చేస్తారు కదా. అంటే నీ దేశంలో ఏదైనా అయితేనే నువ్వు చేస్తావు, అంతే తప్ప నీ స్వార్థంగా నీ దేశం బాగుంటే చాలు, ఇక ప్రపంచం మొత్తంలో ఏ దేశ ప్రజలు ఎలా ఎటుపోయినా నీకు సంబంధం లేదు అనే వాడివి ఈ స్వామీజీలైనా, మనుషులైనా, నాకెందుకు అనుకునే వాళ్ళైనా ప్రశ్నించుకోవాలి వాళ్ళకు వాళ్ళే. భగవంతుడు ప్రపంచ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని చూస్తాడు. కానీ ఎవరైతే స్వార్థంగా నా దేశమే బాగుండాలి, మరి ఈ యుద్ధం ఆగడానికి ఎవరు యాగాలు చేస్తున్నారు, ఎవరు హోమాలు చేస్తున్నారు,
ఎవరు దైవ ప్రార్థన చేస్తున్నారు. అది ఈ స్వామీజీలు ముసుగు వేసుకొని మాయ మాటలు చెప్పి నడిచే స్వామీజీలను నమ్మే ప్రజలారా తెలుసుకోండి. తిరుమల వెళ్తున్నప్పుడు అలిపిరి మెట్ల మార్గాన వెళ్తుంటే భగవద్గీత అమ్ముతున్న ఇస్కాన్ టెంపుల్ పర్సన్ని అడిగాను, భగవద్గీతను నువ్వు కలియుగ ప్రకారం చెప్పు అని అంటే ఏమంటాడు, నీకు నువ్వు తెలుసుకోవాలి, నీకు నువ్వు మారాలి, నీవు ఏంటో తెలుసుకోవాలి, నీలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అని అన్నాడు. కానీ ఈ కలియుగం తగ్గట్టు ఒక్క మాట కరెక్ట్గా చెప్పలేదు. నేను చెబుతున్నాను, ఈ కలియుగం తగ్గట్టు ఏంటంటే సంసార జీవితాన్ని ధర్మంగా నీతిగా జీవిస్తూ 3 పూటలు అన్నం పెట్టినా చాలు నీ ఫ్యామిలీకి, నీ దైవ కార్యంగా నీ పని నువ్వు చేస్తూ ధర్మాన్ని రక్షించడానికి నువ్వు ఏ విధంగా పోరాడుతూ నీ శాయశక్తులా నువ్వు ప్రయత్నిస్తే అది కానప్పుడు ఆ దేవునికి వదిలేసి నువ్వు ధర్మంగా జీవిస్తూ నీతిగా నిజాయితీగా ఉంటే అప్పుడు నీవు ఆ మోక్ష మార్గాన్ని పొందడానికి అర్హుడవుతావు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడు ఏమని, నువ్వు ఈ యుద్ధం చేస్తేనే నువ్వు మోక్షాన్ని పొందుతావు, నాలో ఐక్యమవుతావు అని అన్నాడు. అంటే ధర్మాన్ని కాపాడటానికి అధర్మాన్ని అణిచివేయడానికి ఆ కౌరవులను చంపేసేయి అని అన్నట్టు. అలాగే ఈ కలియుగంలో ఎవరైతే ధర్మం కోసం పోరాడతారో, ధర్మాన్ని అధర్మాన్ని అణిచివేయడానికి ఎవరైతే ప్రయత్నించడానికి దైవకార్యంగా దైవబలం తెచ్చుకొని జీవిస్తూ దైవకార్యంగా మారుతారో, వాళ్ళు చేస్తారో వాళ్ళే మోక్షాన్ని పొందుతారు అని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు తెలియజేసిన ప్రకారం, నా అనుభవ ప్రకారం చెబుతున్నాను. మరి ఈ స్వామీజీలు 3 పూటలు అన్నం తినడానికి 4 మాటలు భగవద్గీత మాటలు చెప్పి మిమ్మల్ని మాయలో పడేసి డొనేషన్లు అదని ఇదని అడిగి మళ్ళీ తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. మరి ప్రపంచ ప్రజలు అంతగానో ఆగమవుతుంటే భగవంతుడు భగవద్గీత ప్రకారం ప్రపంచంలో ఎక్కడైనా నేను అవతరిస్తాను, ఎక్కడైనా ఉంటాను అని, ప్రతి జీవిలో నేను ఉన్నానని. మరి అలాంటప్పుడు నువ్వు భగవద్గీతను ఈ స్వామీజీలకు చెప్తున్నా, భగవద్గీతను అనుసరించేవాడు అయితే ప్రపంచ ప్రజలు యుద్ధంలో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం నువ్వేమి చేస్తున్నావు, ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నావా, అది ఆలోచించాలి ఈ స్వామీజీలు. నెక్స్ట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్ని అనుభవాలకు దారి. బీదవాడు ఏంటంటే రోజు కూలి పని చేసుకొని ఆ కూలి పనులను సంపాదించి తినేవాడు, అతనికి దైవ మార్గానికి వెళ్ళడానికి తక్కువ, చాలా తక్కువ. ఇక బిలినీరు, కోట్లు, లక్షాధికారి ఉన్న వాళ్ళైతే ఆ డబ్బుల్ని ఆస్తుల్ని చూసుకొని అవి జీవితం అనుకొని భావిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు దైవ కార్యాన్ని అంటే దైవ మార్గానికి రావడానికి దారి లేదు వాళ్ళకు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకే ఉంది. ఎందుకంటే అటు పేదవాడిగా ఉండలేడు, ఇటు ధనవంతుడిగా ఉండలేడు. మధ్యలో ఉండి తన భార్య పిల్లల కోసం కష్టపడి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండి, అలాగే ఉన్న దాంట్లో సంపాదించుకున్న దాంట్లో దేవుని కోసం తను ఏదో ఒక దానం చేయడము, ఏదో ఒక రకంగా దైవాన్ని తెలుసుకోవడము. ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నాకు అన్నీ నేర్పించాడు.
ఆ వెంకటేశ్వర స్వామి. మరి అలా దైవ మార్గానికి వెళ్ళాను కాబట్టి చెబుతున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే దైవ మార్గంలో వెళ్ళడానికి చాలా చాలా ఎక్కువ శాతం ఉన్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకే దైవ మార్గంలో వెళ్ళటానికి. ఇక నా చిన్నప్పుడే మా అమ్మ నాన్నకు దూరం అయ్యాను. అలాంటిది నేను అప్పుడు నా చిన్నప్పుడు బాధపడేది. నా ఫ్రెండ్స్ సర్కిల్లో అమ్మ నాన్నను చూసి బాధపడేది, నాకు తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వలేదు దేవుడా అని. కానీ ఇప్పుడు నేను సంతోషపడుతున్నాను. ఎందుకు తెలుసా? ఇప్పుడున్న తల్లిదండ్రులు డబ్బే శాశ్వతం, డబ్బు కోసమే జీవించాలి, డబ్బు కోసమే చదువుకోవాలి, డబ్బు కోసమే కష్టపడాలి, డబ్బు కోసమే జీవిస్తూ ఒకడు ముందు గొప్పలు చూపించుకోవడానికి ఉండాలి అనే ఆలోచనతో ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇలా గొప్పలు చూపించుకోవడానికే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి నాకేం చెప్పాడంటే, నీకు తల్లిదండ్రులు దూరంగా ఉంచడం కారణం ఇదేరా, నువ్వు నా మార్గంలో నడవాలి, నువ్వు నేను చెప్పినట్టు నడవాలి, నేను చెప్పినట్టు వినాలి అనే ఆలోచనతో నన్ను వాళ్ళకు దూరంగా ఉంచాడు, పెంచాడు. ఇప్పుడు నేను ఆయన మార్గంలో, ఆయనే తండ్రి తల్లి ఆ వెంకటేశ్వర స్వామి అని భావిస్తూ జీవిస్తున్నాను. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ముందే ఆలోచనలు తెప్పిస్తాడు. ఒకసారి బైక్ మీద వెళ్తున్నాను, స్పీడ్గా వెళ్తుంటే సడన్గా నాకు ఆలోచన తెప్పించాడు. నువ్వు ఇంత స్పీడ్గా వెళ్తున్నావు కదా, ఏదైనా సడన్గా ఆ సందు నుంచి ఏదైనా వస్తే ఎట్లా అని ఆలోచన తెప్పించాడు. కానీ నేను ఆ సందు నుంచి ఎవరైనా వస్తున్నారని చూశాను, కానీ అదే స్పీడ్లో వెళ్తున్నాను కానీ ఎవరు రాలేదు. కానీ సడన్గా ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి సైకిల్ వేసుకొని ఆ సందు దాటినాక వెళ్ళే మార్గంలో సడన్గా వచ్చాడు. బండి స్కిడ్ అయి పడిపోయాను. నేను తర్వాత ఆలోచించాను, నేను ముందే చెబుతున్నాను, నేను చెప్పినట్టు నడువు, నీకు చెబుతున్నాను కాబట్టి నువ్వు అర్థం చేసుకొని నేను చెప్పే విధంగా నడువు అని ఆయన నాకు ఆ ఇన్సిడెంట్ ద్వారా తెలియజేశాడు. అప్పుడు నాకు అర్థమైందంటే, ఇక నుంచి నువ్వు ఏది చెబుతావో నేను అదే చేస్తాను అని భావించాను. నిజంగా చెప్పాలంటే నిజమైన దైవభక్తుడికి దేవుడు ఖచ్చితంగా ఆలోచన తెప్పిస్తాడు, మాట్లాడతాడు. అది ఏ రకంగా అయినా మనసులో థాట్ వస్తుంది. అది ఆ వెంకటేశ్వర స్వామి మాయ. అది నా కళ్ళలో 2-3 సార్లు కళ్ళు రావడం, మాట్లాడటం. కనపడడు కానీ మాట్లాడుతాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఇలా మనము ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేవుడు ఇప్పుడు కొంతమంది దేవునిపై నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది యాక్సిడెంట్ అయింది, అదేంటిది గద్వాల్ దగ్గర ఒక బస్సు మీద టిప్పర్ పడ్డది, కొంతమంది చనిపోయారు, చిన్నపిల్లలతో సహా చనిపోయారు. తర్వాత ఈ బస్సు కాలిపోయి అక్కడ చనిపోయారు. వాళ్ళని దేవుడు ఎందుకు రక్షించలేదని దేవుణ్ణి మీదనే తప్పు పట్టి దేవుడు లేడు అని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి నెగిటివ్గా తిప్పించారు. దేవుడు ఎందుకు రక్షించలేదంటే వాళ్ళు జీవిగా జీవిస్తున్నారు. మూగజీవి తను సంపాదించుకోవడము,
తినడం, పడుకోవడం, ఆ తర్వాత తెల్లారినాక మళ్ళీ సంపాదించుకోవడం, తినడం అలా జీవనం కొనసాగించడం. మనిషి కూడా అలాగే తినడం, సంపాదించుకోవడం, పడుకోవడం, మళ్ళీ తెల్లారిందా ఇదే రొటీన్గా ఉంటే ఆ మూగజీవికి మనకు తేడా లేదు. అది ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆ దైవ మార్గంలో నడుస్తారో వాళ్ళని రక్షిస్తాడు. అంతేకాని ఎప్పటికీ తినడం, పనుకోవడం, తెల్లారితే అది నువ్వు పుట్టింది ఎందుకు, నీలో ఉన్న ఆత్మ ఏందనేది తెలుసుకోకపోతే నువ్వు ఆ జీవం ఏంటి ఆ జన్మనే వృధా. అందుకే ఆ దేవుడు తన వైపు ఎవరు వస్తారా, ఎవరు ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి భగవద్గీతను అనుసరిస్తారా, భగవద్గీత అనుసరిస్తూ ఆత్మజ్ఞానం తెలుసుకొని నా వైపు వస్తారా అని ఎప్పుడు ఎవరికి తెలుసుకుంటారో వాళ్ళనే పట్టుకొని ఉంటాడు, వాళ్ళనే రక్షిస్తూ ఉంటాడు. మూగజీవిగా సమానంగా జీవించే వాళ్ళను ఎప్పుడు పట్టించుకోడు, వాళ్ళని రక్షించడు కూడా. ఇక ఇది చెప్పేది చాలా అర్థం చేసుకోండి. మనిషిని సృష్టించాలి. ఎందుకు? పిల్లల్ని కనాలి. ఎందుకు? ధర్మంని కాపాడటానికి. ఎవరైతే ధర్మంని కాపాడటానికి పిల్లల్ని సృష్టిస్తారో వాళ్ళకు దైవ మార్గంలో అంటే ఇప్పుడు పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెబుతూ ఉంటారు. అలా నేర్పిస్తూ వాళ్ళను కూడా అలాగే ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు. వాళ్ళు ఆ దైవ మార్గంలో నడుస్తూ ధర్మాన్ని రక్షించడానికి ఉండాలి. అంతేకాని ఈ పిల్లలు కనడం అనేది దాని మీద వ్యాహం అంటే సెక్స్ అనే దాని మీద వ్యామోహం పెంచుకొని అక్రమ సంబంధాలు, ఇంద్రియ నిగ్రహం లేకుండా కామంతో రేప్స్ చేయడము, అత్యాచారాలు చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక స్టెప్ అంటే ఒక స్టేజ్ పిల్లల్ని కనడం అనేది ఒక స్టేజ్. ఆ స్టేజ్ తర్వాత దాటినాక నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పిల్లల్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ వాళ్ళను ఈ కష్టాలు బాధల నుండి ఎలా బయటపడాలనేది తెలియజేస్తూ భగవద్గీత అంటే ఏందో తెలియజేస్తూ ఉండాలి. ఇక నిగ్రహం ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహంలో ఈ కామం, సెక్సువల్ ఫీలింగ్స్ ఇవి అనేవి పూర్తిగా పోవాలి. అంటే దేవుడు అనేది చూస్తాడు, పరీక్షిస్తాడు. ఇతను ఇంద్రియ నిగ్రహంలో ఇదొకటైన పార్ట్, దీన్ని తట్టుకుంటాడా, దీని నుండి బయటపడతాడా, అలాగే దీని నుండి ఎలాంటి చెడు దారిలోకి వెళ్ళకుండా తట్టుకోగలుగుతాడా అనేది కూడా పరీక్షిస్తాడు. నన్ను అలా పరీక్షించే నన్ను ఆయనకు ఇంకా దగ్గరగా చేసుకున్నాడు. ఏంటంటే ఆలోచనలు అనేది మగాడిగా ఆడదానికి అయినా ఉంటుంది ఫీలింగ్స్, కానీ ఆ స్టేజ్ దాటినాక మళ్ళా అదే ఉంటే అది పక్కదారిలో వెళ్ళచ్చు. అలా కాకుండా ఇంద్రియ నిగ్రహంలో భాగమైన సెక్సువల్ ఫీలింగ్స్ అనేది పోగొట్టుకుంటే, అంటే ఇది ఆ స్టేజ్ వరకే, ఇక ఆ స్టేజ్ దాటిపోయాను, అయిపోయింది, అదేంటంటే నా పిల్లల్ని సృష్టించడానికే అనే ఆలోచనతో ఉండి ఇక దానిపై ఆలోచన లేకుండా నీ దైవ కార్యం ఏంటో తెలుసుకొని, నీ జన్మ రహస్యం తెలుసుకొని
నీ జన్మను వృధా చేసుకోకుండా నువ్వు ఎలా జీవిస్తావో అనేది అక్కడ పరీక్షిస్తాడు దేవుడు. ఇది తెలుసుకోవాలి. అంతేకాని కొంతమంది ఇక ఈ శరీరం ఇచ్చింది ఇక దానికోసమే అని ఉంటారు. సెలబ్రిటీస్ అయినా, ఇంకా ధనవంతులైనా, కోటీశ్వరులైనా, బిలియనీలైనా చాలా కామంగా ఆడవాళ్ళ మీద అయినా, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద అయినా ఇలాంటి ఉన్న వాళ్ళు వాళ్ళ చివరికి ఏదో ఒక రోగంలో, ఇప్పుడు దేవుడు సృష్టించాడు కదా ఎయిడ్స్ అని, అదే రోగంతో పోతారు. అందుకే మనము తెలుసుకోవాలి, ఏదైనా లిమిట్ అని ఉంది. లిమిట్, తిండి తినడం లిమిటే, వ్యాయామం లిమిటే, ఆలోచించడం కూడా లిమిట్గానే ఉండాలి. అలాగే మనం చేసే పనులలో కూడా లిమిట్గానే ఉండాలి. అన్నిట్లో లిమిట్ ఉండాలి. ఇప్పుడు దైవభక్తి కూడా లిమిట్ ఉండాలి. అంటే కొంతమంది కొబ్బరికాయలు కొట్టడము, పూజలు, యాగాలు ఇవన్నీ చేస్తారు. అది ఏంటంటే అతి భక్తి వల్ల వాళ్ళు అలా చేయడం, దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, ఏదో మాకు దైవానుగ్రహం కలుగుతుంది అని అనుకుంటారు. భగవద్గీత తెలుసుకోకుండా ఇలాంటి దైవానుగ్రహం అస్సలు కలగదు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీ పిల్లల్ని, మీ మనవడిని, మనవరాల్ని కాపాడుకోవాలంటే మీరు భగవద్గీత, తల్లిదండ్రులారా మీ భగవద్గీతను నేర్చుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, మీ పిల్లలకు నేర్పాలి. మీ పిల్లల మనవడు, మనవరాలు, మీ పిల్లల పిల్లల్ని కాపాడుకోవడానికి భగవద్గీత అవసరం. ఎందుకంటే మన పూర్వజన్మ పాప పుణ్యాలను బట్టి మన కర్మలు ఉంటాయి కాబట్టి ఆ కర్మలు అనుభవించకుండా ఉండాలంటే మనం భగవద్గీత నేర్చుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు ఏమని, భగవద్గీతను ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే పూర్తిగా ఆత్మజ్ఞానం తెలుసుకొని మారుతారో వాళ్ళలో పూర్వజన్మ పాపకర్మాలైన సమస్త పాపాలన్నీ నేను తొలగిస్తాను అని అన్నాడు. అంటే నా స్వామి పుష్కరంలో స్నానం చేయడము, ఆ స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళడం అనేది, దాని ద్వారా ఆ పుష్కరంలో స్నానం చేయడము, ఆ స్పిరిచువల్ స్టేట్లో గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేసి కనెక్ట్ అవ్వడము, తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం ద్వారా స్పిరిచువల్ ఆత్మదర్శనం ద్వారా కనెక్ట్ అవ్వడము, అప్పుడే నా పాపాలన్నీ, పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయాయి అని అర్థం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా కష్టపడుతున్నాను కదా అని అనుకోవచ్చు. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలనేది, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలనేది నేర్పిస్తున్నాడు. అంతేగాని నన్ను బాధ పెట్టడం కాదు, కష్టపెట్టడం కాదు, నేర్పియటం. యుద్ధం కొంతమంది రీల్స్ చేస్తుంటారు. అటు ఒక పక్క యుద్ధము, ప్రజలు బాధపడుతుంటే కొంతమంది ఎవరి డ్యాన్స్ వాడిది, ఎవరి డప్పు వాడిది, ఎవరి గొప్పలు వాళ్ళవి. కానీ ఎవ్వరు ప్రపంచ ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇది బాధపడకపోవడమే ఆ దేవునికి కూడా నచ్చదు. ఈ దైవ కార్యాన్ని, ఈ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అంటూ ప్రపంచ ప్రజలతో అనిపించడానికి నన్ను పుట్టించాడు. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను సెలెక్ట్ చేశాడు. ఇప్పుడే చెప్పాను కదా, కలిమాయ ఎవరు? కలిమాయ అనేది నువ్వు ఇంద్రియ నిగ్రహంలో చెడు గుణాలైనా, చెడు అలవాట్లైనా, చెడు ఆలోచనలైనా ఇది కలిమాయ. అలాగే నీ ఆలోచనలు ఎప్పుడైతే
చెడు ఆలోచనలు ఉంటాయో అది కలిమాయలో ఉన్నట్టు. ఆ కలిమాయను పూర్తిగా తొలగించాలి. కళలో కూడా మనల్ని చెడగొట్టడానికి కొన్ని కళలు వస్తాయి. అది కలిమాయ అని కూడా అవ్వచ్చు. ఆ చెడు కళల్ని కూడా మనము మర్చిపోవాలి, వెంటనే మర్చిపోవాలి. అలాంటివి గుర్తు పెట్టుకోవద్దు, మర్చిపోవాలి. మన దైవనామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉండాలి. ఇదేంటంటే దీంట్లో కూడా పరీక్ష. వీడు నెగ్గుతాడా, నిజమైన దైవభక్తుడుగా ఉంటాడా అనేది కూడా ఒక పరీక్ష. ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళైనా, ఎవరైతే నన్ను అర్థం చేసుకొని అనుసరిస్తూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మార్గంలో నడుస్తాను అని ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళకి అన్ని కష్టాలు పోతాయి, వాళ్ళ బాధలన్నీ తొలగిపోతాయి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారు. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా జన్మ వృధా చేసుకుంటున్నారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ మాయలో పడి, కొంతమంది డబ్బు మాయ అంటే వ్యాపారం, బిజినెస్, పదవి, రాజకీయం, ఇవన్నీ. ఇక కొంతమంది దైవం మాయ అంటే దైవ భక్తితో మారడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ భగవద్గీతను పూర్తిగా తెలుసుకోకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయిపోతుంటారు. ఏంటంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల పక్కకు డైవర్ట్ అయిపోతుంటారు, కలిమాయలో పడిపోతారు. ఇక ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఆ దైవానుగ్రహం పొందుతాను అనే నమ్మకంతో ఎవరైతే మారుతారో, ఎవరైతే భగవద్గీతను తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జన్మలో అయినా మళ్ళా వచ్చే జన్మలో అయినా ఖచ్చితంగా దైవ అనుగ్రహం పొందడానికి దగ్గరవుతారు. ఇలా రకాలుగా ఏంటంటే జ్ఞానం తెలుసుకోకుండా రకరకాల మనుషులు ఈ కలియుగంలో ఉన్నారు. ఇవండి టాపిక్స్. మళ్ళీ వచ్చే వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 7. ఇక ఇప్పుడు కామెంట్స్ స్టాప్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి కామెంట్స్ రాకుండా, డిస్టర్బ్ లేకుండా మన పని మనం చేసుకుంటూ పోతున్నాము. ఏమన్నా నాతో మాట్లాడాలన్నా, నాతో చాటింగ్ చేయాలన్నా నిజమైన దైవభక్తులు పరమాత్మ సైన్యం అంటే దైవభక్తి, నిజమైన దైవభక్తుడిగా మారుతూ భగవద్గీతను తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని, తన ద్వారా ఇతరులను మారుస్తూ, ఇతరులను మార్చడానికి తన ప్రయత్నం చేస్తూ ఉన్నవారే ఆ వెంకటేశ్వర స్వామి పరమాత్మ సైన్యం. నిజమైన దైవభక్తులుగా మారడానికి ఆ ఛానల్ గ్రూప్ అయిన కమ్యూనిటీ ఛానల్లో చేరడానికి దైవం ది గాడ్ భగవాన్ @gmail.com అనే మెయిల్ ఐడికి రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా పంపిస్తాను. నాతో మాట్లాడచ్చు, చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికీ ఆ గ్రూపులో 15 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా నిజమైన దైవభక్తులుగా పరమాత్మ సైన్యంలో చేరారు. ఇదండి ఈ వారం. ఇక వచ్చే వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 7 మీకోసం. ఇలా అధ్యాయాలు తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకునేది ఉంది. మోక్ష మార్గం అంటే ఏంది, నరకమ అంటే ఏంది, ఎవరి చనిపోతే ఏ టైంలో చనిపోతే మోక్ష మార్గం, నరక మార్గం, అలాగే స్వర్గ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, నరక ప్రాప్తి అనేది ఈ భగవద్గీతలో తెలుసుకుంటారు. ఇదండి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీపై ఉండాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.